పెళ్ళి ఆగకుండా నేనే నా హాస్పిటల్కి తీసుకెళ్తాను. నా మాట కాదనుకు బావ, ప్లీజ్. శాలువా ఏంటి? మీ అవతారం ఏంటండి? నేను ఊరికే కప్పుకున్నాను స్నేహ. ముహూర్త సమయం దగ్గర పడిందండి. తల్లిదండ్రులుగా అక్షింతలు వేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. చిన్న పిల్లాళ్ళ అలికి కూర్చోకండి. పదండి వెళదాం. నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు స్నేహ. అరే చెప్తున్నాను కదా, పదండి. నేను రానన్నాను కదా, నువ్వు వెళ్ళు. పదండి వెళదాం. స్నేహ ప్లీజ్, నువ్వు వెళ్ళు. అది కాదండి, ప్లీజ్ రండి. ఏంటండి మీ మొండితనం? పదండి. ఏంటండి విసిగించుకుంటా, వెళ్ళు. నేను మిమ్మల్ని చూడన్నయ్యా, ఎంత బతిమలాడుతున్నా రావడం లేదు. ఇష్టాలని పెళ్లి అయినా అవతల మొహమాటానికైనా బంధువులు వచ్చారు కదా. బాధ్యతతో మనం ఉండక తప్పదు కదా. చూడలేని పరిస్థితిలో ఉన్నాను స్నేహ. షాల్ కప్పుకొని మూలన కూర్చుంటే సమస్యలు తీరుతాయా చెప్పండి? చూడలేని పరిస్థితిలో ఉన్నానని చెప్తున్నాడు కదమ్మా, అర్థం చేసుకో. రెస్ట్ తీసుకుంటున్నాడు. అది కాదన్నయ్యా, ఈ రెస్ట్ ఏదో మంటపం దగ్గర కూర్చొని తీసుకోవచ్చు కదా. అక్కడే కూర్చొని 4 అక్షింతలు వేస్తే తండ్రిగా మీ బాధ్యత తీరిపోతుంది. చెప్పేది నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. సరే, త్వరగా తీసుకురా అన్నయ్య. అలాగేనమ్మా.
కొద్ది క్షణాల్లో మరణం తప్పదన్న నిజం తెలియడం, అయిన వాళ్ళందరినీ వదిలి వెళ్ళిపోవడం చాలా నరకం నాకు. ఇందకటి క్షణం వరకు బతకాలనిపించలేదు, కానీ ఇప్పుడు చావాలనిపించడం లేదు నాకు, చావాలనిపించడం లేదు. అయ్యో, జాగ్రత్తమ్మా, చూసుకోండి. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. అలాగేనమ్మా. నీళ్లు పడి మీ నుదుట నిన్ను బొట్టు చిరిగిపోయిందమ్మా. బా 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 లే బా 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 లే బా అయ్యో ప్లీజ్ బావా 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 లే బావా బావా హాస్పిటల్కి వెళ్దాం బావా లే బావా బా బావా 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 బా నా మాట విను బావా హాస్పిటల్కి వెళ్దాం బావా నా మాట విను బావా హాస్పిటల్కి వెళ్దాం ప్లీజ్ బావా హాస్పిటల్కి వెళ్దాం బావా ఇక్కడ లే బా నా మాట విను బావా లే బావా నా మాట విను బావా హాస్పిటల్కి వెళ్దాం బావా నా మాట విను బావా
రాయ్ సలీం, ఫోన్ చేయరా సాలే. నరాలు తెగిపోతున్నాయిరా. ముహూర్తానికి ఇంకా 3 నిమిషాల టైం ఉంది. 3 నిమిషాల విలువ 3 ముళ్ళు విలువ నీకు తెలియడం లేదురా. అవి నా ప్రాణంతో సమానంరా. చివరి అవకాశాన్ని నిశ్చయొద్దురా. ఫోన్ వచ్చిందా? ఆ సంజయ్ గారు చచ్చాడా? పెళ్ళాగిపోయిందా? నేను వినాలనుకుంటున్న మాటలు 2. ఒకటి వాడి చావు, 2 పెళ్లి ఆగిపోయిందన్న మాట. ఈ 2 కాకుండా ఇంకేదైనా చెప్పావంటే చచ్చిపోతావు భూపతి. మిస్ అయింది బాయ్. ఏమన్నావు? సలీం చేసిన అటెంప్ట్ మిస్ అయింది. మిస్ అయిందని ఎంత కూల్గా చెప్తున్నావురా? మిస్ అయిందని కూల్గా చెప్తున్నావా? మీ అందరికంటికి నేను పిచ్చినా కొడుకులా కనిపిస్తున్నాను రా. వాడు పెద్ద పిస్తా, గొప్ప షూటర్, వేసేస్తాడు పొడి చేస్తాడని బిల్డప్ ఇచ్చావు కదా. ఇప్పుడేమైంది? రాయ్, బయటికి వచ్చానంటే ఎవ్వణ్ణి విడిచిపెట్టను, చంపేస్తాను. సలీం గురి తప్పలేదు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూట్ చేశాడు. బుల్లెట్ మాత్రం ఆ సంజయ్ గాడి తండ్రికి తగిలింది. ఎక్సలెంట్. ఇంకే పెళ్లి పందిరిలో అందరి ముందు పెళ్లి కొడుకు తండ్రి చచ్చాడంటే పెళ్లి ఆగిపోయి ఉండాలి కదా. మరి మిస్ అయిందని ఎందుకంటున్నావు? అసలేం జరిగిందంటే, అంటే నా శిరీష నాకు దూరం అయిపోయినట్టేనా? నో, జరగకూడదు. అలా జరగకూడదు. అలా జరిగిందంటే అంతా శ్మశానం చేసేస్తాను. ఎవరిని బతికనివ్వను. అందరినీ చంపేస్తాను. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయుతాం ధ్రువం దేవీం వాచమజీనం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రేశమూర్తిం గృహానాథే దుర్గా కస్మానపుష్టికైదు అయం ముహూర్త ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయోటి సమర్పయామి పావయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి అయ్యా, సుముహూర్తం మించిపోతోంది, తీసుకోండి. తీసుకోనాయనా. ఏవో అద్భుతాలు జరిగి పెళ్ళ ఆగిపోతుందని ఆశపడకు బంగారం. తీసుకో, నా మెళ్ళో కట్టి నా జన్మ ధన్యమైపోతుంది.
తీసుకో బావా. అయ్యా, సుముహూర్తం మించిపోతోంది, తీసుకోండి నాయనా. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం దేవీ వాచవతి నందదేవానాం స్వరూపాం ప్రథమో వదంతి రాఘవమంత్రే చమోర్తిర్గుహానాథే దుర్వాకస్మానస్సుకృతో అయం మహోన్నతోస్తు విశ్వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా అయం నమస్కృత్యాం సర్వమంగళం. సుముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. ఒక్క నిమిషం. ఏ మగాడి జీవితంలో 3 ముళ్ళు తప్ప 6 ముళ్ళు ఉండకూడదు. అందుకే నీ భార్య మెడలోని మంగళసూత్రాన్ని తీసేసి నా మెడలో తాళి కట్టు. గురువు గారు, ఏమిట్రా? ఏమిటండి ఈ ట్విస్ట్? నా పిండాకుడు నా సాధవును. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఆడించినట్టుగా ఆడుతున్నావని నీ ఇష్టం వచ్చిన కోరికలు కోరితే మర్యాదగా ఉండదు. చూడమ్మా, నీ గొంతెమ్మ కోరికలతో ఇప్పటికే సగం చచ్చిపోయి ఉన్నావు. ఇక మమ్మల్ని చంపాలని చూడకు. ఈ పందిరిని శ్మశానంగా మార్చుకో. నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఏయ్! ఇప్పటికే అందరం చేతకాడి దద్దమ్మలం అయిపోయాం. ఇంకా నువ్వు పిచ్చి పిచ్చి కండిషన్లు పెడితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. నా కూతురు త్యాగం చేస్తానన్నది తన పసుపు కుంకాల కోసం, తన మాంగళ్యం కోసం. ఇప్పుడు అది కూడా దూరం చేయాలని చూస్తే సహించేది లేదు. మగాళ్ళలో దుర్మార్గుల్ని ఉన్మాదుల్ని చూశాను. ఆడజాతిలో నీ కూతురు లాంటి దాన్ని ఎక్కడా చూడలేదు. పురాణాల్లో పుట్టిన శూర్పణఖలు తాటికల కంటే నీచమైనది నీ కూతురు. ఏంటమ్మా ఇది?
ఎంతో గౌరవం పరువు ప్రతిష్టలు కలిగిన మన కుటుంబం ఈ రోజు ఈ పందిట్లో అందరి ముందు తలదించుకోవటం ఎంత బాధాకరమో ఒక్కసారి ఆలోచించు తల్లి. ఎవరు ఎన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పు లేదు. నీ నిర్ణయం అదే అయితే నా నిర్ణయం కూడా చెప్తాను విను. నా కూతురు మంగళసూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీయదు. తీయాలి.